ఓం నమః శివాయ. శివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ మహాశివరాత్రి. శివమాల ధారణ చేసిన భక్తులు ఈ రోజున దీక్షను విరమిస్తారు. ఆ మహాశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు కూడా మహాశివరాత్రియే అని పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున ఉపవాసముండి రాత్రి జాగారం చేసి శివదర్శనం చేసుకుని అన్నార్తుల ఆకలి తీర్చితే పుణ్యము మోక్షము లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. అందుకే దిక్కు ముక్కు లేని అనాథులను చేరదీసి సేవ చేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని అనాథుల ఆకలి తీర్చిన భక్తులు పుణ్యఫలాలు పొందుతున్నారు. అభాగ్యుల శాశ్వత మనుగడ కోసం కడుతున్న శివాలయానికి సాయం చేసి శివాశీస్సులు పొందుతున్నారు. అలా హైదరాబాద్ మియాపూర్ నుండి వచ్చిన సేవామూర్తి కూరపాటి రాధాకిషన్ గారు మహాశివరాత్రి సందర్భంగా భక్తి సేవా మార్గాల్లో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అభిషేకలింగానికి వారి చేతులతో స్వయంగా అభిషేకం చేసి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. అభిషేకం చేసిన అనంతరం అర్చకులు కర్పూర నీరాజనాలు అర్పించగా ఆ హారతిని కళ్లకు అద్దుకుని శివయ్యకు ప్రణామాలు అర్పించారు. అనంతరం భక్తుల కానుకలతోనే అనాథుల ఆకలి తీర్చాలనే సంకల్పంతో కడుతున్న శివాలయానికి సాయం చేయడం బాధ్యతగా భావించిన భక్తులు ఆశ్రమ వాహనంలో శివాలయ నిర్మాణం వద్దకు వెళ్లి ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయ నిర్మాణం కోసం విలువైన సాయం చేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. 600 మంది అనాథులకు పునర్జన్మనిచ్చిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని శివరాత్రి రోజున దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, అనాథుల శాశ్వత మనుగడ కోసం కడుతున్న శివాలయానికి మా వంతు సాయమందించడం శివానుగ్రహంగా భావిస్తున్నానని అన్నారు. నా పేరు కూరపాటి రాధాకిషన్. నేను మియాపూర్ నుంచి వచ్చాను. శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి అనాథ ఆశ్రమానికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలో ఎంటర్ అయింది. దానికి నా శుభాకాంక్షలు. దీన్ని నిర్వహిస్తున్న శ్రీ గట్టు శంకర్ గారి దంపతులకు అభినందనలు. ఇక్కడ 600 మంది అనాథలకు రోజు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టడానికి వాళ్ళు నిర్ణయించారు. దానికి నాకు చేతనైనంత డొనేషన్ ఇవ్వాలని నేను అనుకున్నాను.